అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సానుభూతి పరుల చేత గత వారం రోజుల నుంచి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేపిస్తున్నారు. అదేంటి, అసలు అది నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ అబద్ధం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 58 సార్లు సింగపూర్ వెళ్ళారు అనే అబద్ధం. ఇది కూడా పింక్ డైమండ్, 6 లక్షల కోట్ల అవినీతి, కోడి కత్తి, గులకరాయి లాంటి అబద్ధమే. 50 మంది కమ్మ డిఎస్పీలు, ఇలాంటి అబద్ధమే ఇది కూడా. ఎందుకంటే మనకున్న సోర్సెస్ ప్రకారం గూగుల్ని అడిగితే ఇప్పుడు ఏదైనా చెప్తుంది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. మీ దగ్గర ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి ఏంటంటే మీరు వాట్సాప్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి దానిలో మీరు అడగండి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా 58 సార్లు సింగపూర్ వెళ్ళారా అని అడిగితే ఎగ్జాక్ట్గా అది చెప్పింది ఏంటంటే, నాకు తెలిసి ఒక 5 సార్లు వెళ్ళుంటారు. అది 1995, 2004 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. ఆ మోడల్ గవర్నెన్స్ని తీసుకురావాలి, ఆ మోడల్ అభివృద్ధిని ఇక్కడ తీసుకురావాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు. అప్పుడు ఒప్పందం జరిగింది, ఆ ప్రకారం ఇక్కడ పనులు అయినాయి. ఆ తర్వాత 2014-19 మధ్యలో అమరావతి ఆంధ్రుల రాజధాని 43,000 ఎకరాల భూమిని 34,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ని వేరే రాష్ట్రాలు వాస్తవంగా పరిగణలోకి తీసుకున్నాయి. ఇది చాలా మంచి ఆప్షన్ అని. ఓకే, ఆ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన దాంట్లో అమరావతి డెవలప్మెంట్ చేయడానికి, సింగపూర్ కన్సార్టియంని ఇన్వాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్ళి ఆయన ఆ దేశ ప్రధానితోటి వీళ్ళతోటి మాట్లాడి వచ్చాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరత్ గారు ఇంకా కొంతమంది సింగపూర్ వెళ్ళారు నారాయణ గారితో సహా. వెళ్తే అక్కడ ఎందుకు వెళ్ళారు అంటే, గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతికి సంబంధించి డెవలప్మెంట్లో సింగపూర్ కన్సార్టియంని వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఇక్కడ వాడండి, ఉపయోగించండి అని చెప్పి అమరావతి డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసిందో వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత సింగపూర్ డెవలప్మెంట్ మోడల్ని ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి, వాళ్ళతో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే రద్దు చేసుకుందో మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ మోడల్ని ఏ విధంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టుబడుల ఆకర్షణకి అక్కడ ఉండే తెలుగు ప్రజలతో ఒక మీటింగు, ఆ చుట్టుపక్కల 5-6 దేశాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ అక్కడ వెల్ సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మాతృభూమిలో మీరు పెట్టుబడులు పెడితే మాతృభూమి కూడా డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. అదే సమయంలో సింగపూర్ అధ్యక్షుడిని కలిశాడు, మాజీ ప్రధానిని కలిశాడు. సింగపూర్లో వివిధ మంత్రులతోటి మీటింగ్స్ జరిగినాయి. ఇక్కడ వాళ్ళు గ్రీన్ ఎనర్జీలో, రోడ్స్ డెవలప్మెంట్లో, హౌసింగ్ డెవలప్మెంట్లో ఇట్లాంటి వాటిల్లో మీరు భాగస్వామ్యం అవ్వండి, మీ మోడల్ అభివృద్ధి చాలా బాగుంది, పొల్యూషన్ లెస్గా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటున్నట్టే ఇక్కడ కూడా మాకు సహకరించండి, మేము అలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి రావటం జరిగింది. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ 58 సార్లు సింగపూర్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి సింగపూర్లోనే పెట్టాడు, సింగపూర్లోనే ఇక్కడ అవినీతి చేసి సింగపూర్లో పెడుతున్నాడని చెప్పి లేని అపోహని జనాల్లో సృష్టించి ఆ అబద్ధాన్ని ఒక 100 సార్లు చెప్పి విధంగా ఏదో విధంగా జనాన్ని మోసం చేయాలి అని ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది. 2014-19 మధ్య ప్రభుత్వంలో కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింక్ డైమండ్ అని, 50 కమ్మ డిఎస్పీలని, 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని, అదేవిధంగా జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడుతున్నాయని, ఇలా కొన్ని వందల కొద్ది అబద్ధాలని చెప్పిందే చెప్పి ప్రచారం చేశారు. ఆఖరికి వాళ్ళ బాబాయిని బాత్రూంలో వాళ్ళ మనుషులే హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో ఒక పేపర్ నిండా రాజారెడ్డిని ఏదో చంద్రబాబు నాయుడు గారు చంపేసినట్టు, రాజశేఖర రెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారు చంపేసినట్టు, ఇప్పుడేమో వివేకానంద రెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారు చంపేసినట్లు ఆ రోజు న్యూస్ ఆర్టికల్ రాశారు. ఓ పెద్ద న్యూస్ ఆర్టికల్ ఎలక్షన్ కోడ్లో, ఎలక్షన్ సమయంలో
ఇట్లా అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 2019లో. మళ్ళీ ఆ అబద్ధాలని జనాలందరికీ కన్ఫర్మ్ అయిన తర్వాత బాబాయ్ హత్యలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు, 6 లక్షల కోట్ల అవినీతి కరెక్ట్ కాదు, పింక్ డైమండ్ అనేది కరెక్ట్ కాదు, 50 కమ్మ డిఎస్పీలు అనేది కరెక్ట్ కాదు, ఇలాగా అన్నీ తెలుసుకున్న జనాలు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఇప్పుడు 58 సార్లు సింగపూర్లో ఏదో చంద్రబాబు నాయుడు గారి బిజినెస్లు ఉన్నాయని, హోటళ్ళు ఉన్నాయని ఇట్లా విష ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు వాళ్ళ పెయిడ్ మీడియా, కూలి మీడియా. ఇవి దయచేసి జనాలు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ నిజాలు కాదు. పైగా నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో కొట్టారు, కుర్రోళ్ళు అన్నాక కొట్లాటలు జరగవా, మాకు జరగలేదా, కొట్టాడు, అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటున్నాడు. ఇట్లా అబద్ధాలను వండి వార్చడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ అబద్ధాలే. అసలు పెద్దిరెడ్డిని చంద్రబాబు నాయుడు ఎలా కొడతాడండి? పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు. ఇవన్నీ ఇట్లాంటి మాటలు దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, కూలి మీడియా, ఆ సాక్షి పేపరు, సాక్షి టీవీలో ఏ కథనాలు వచ్చినా చూసి వదిలేయండి, కానీ దాన్ని నమ్మే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇలాంటివి 100 సార్లు అయినా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అదే పనిగా రుద్దుతా అన్నాడు. సో మీకు ఈ విషయం తెలియజేద్దామని, దీంట్లో వాస్తవాలు తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. నమస్కారం.